Hello all, welcome to Thai View. Here is our non-spoiler review of the film Kalki 2898 AD starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, directed by Nag Ashwin. First things first, movie చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఐ లైక్ ఇట్ మ్యాన్. 3 గంటల సినిమా, మోస్ట్ ఆఫ్ ద రన్ టైం ఎక్కడ బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న హైస్ ఇస్తూ కొన్ని క్యామియోస్ తో సర్ప్రైజ్ చేస్తూ టెరిఫిక్ క్లైమాక్స్ తో ఒక హైకి తీసుకెళ్లారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఏ పర్ఫెక్ట్ అనలేను కానీ ఇట్ హ్యాస్ ఇట్ ఫ్లాస్. కొన్ని పోర్షన్స్ అవసరం లేదనిపించాయి, కొన్ని క్యారెక్టర్స్ ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే బాగుండు అనిపించింది. బట్ ఐ హ్యాడ్ ఫన్. ఇట్స్ ఎ గుడ్ సమ్మర్ పాప్కార్న్ ఎంటర్టైనర్. ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై ద విజన్ అండ్ దిస్ టీమ్ పుల్డ్ ఇట్ ఆఫ్. అన్ని ఏజ్ గ్రూప్స్ 5 to 50 అందరికీ నచ్చేలా ఉంటుంది ఈ కల్కి సినిమా. ఇప్పుడు డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. కథ విషయానికి వస్తే ట్రైలర్ లో ఉన్నట్టే దీపిక కాంప్లెక్స్ లో ఒక టెస్ట్ సబ్జెక్ట్ కాంప్లెక్స్ నుండి తప్పించుకుంటుంది. సో తన మీద 5 million units బౌంటీ. అశ్వత్థామ ఏమో దీపికని కాపాడాలని, మన భైరవ్ ఏమో దీపికని ఎలా అయినా క్యాప్చర్ చేసి కాంప్లెక్స్ లోకి ఎంట్రీ సంపాదించాలని. ఇదే స్టోరీ లైన్. అండ్ టు బి ఆనెస్ట్ నాకు ట్రైలర్లో మనకి ఎక్కువ చెప్పేశారనిపించింది, ఎక్కువ రివీల్ చేశారనిపించింది. బికాస్ మూవీలో ఈవెంట్స్ కూడా మాక్సిమం ఇవే. మూవీ స్టార్ట్స్ ఆఫ్ రియల్లీ వెల్ మ్యాన్. ఆ వరల్డ్లో మనం ఇమ్మర్స్ అవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఫ్యూ గ్లాన్సెస్లోనే మనం ఫెమిలియర్ అయిపోతాం. కూడోస్ టు ద అమేజింగ్ టెక్నికల్ క్రూ అండ్ మెయిన్ క్యారెక్టర్స్ మోటివేషన్స్ అండ్ ఆల్ కూడా మనకి మచ్ ఎర్లీ ఇంటూ ద ఫిల్మ్ ఎస్టాబ్లిష్ అయిపోతాయి అనమాట. సో డ్రామాకి అండ్ రాబోయే యాక్షన్ సీక్వెన్సెస్ కి బిల్డప్ కి యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్కోప్ ఉండింది. బట్ అది ఎందుకో సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. ప్లాట్ వైజ్ గా మనకి సర్ప్రైజెస్ చాలా తక్కువ. బట్ స్టిల్ ద మూవీ వర్క్స్ బికాస్ ఆఫ్ ద సెటప్. ఒక డిస్టోపియన్ వరల్డ్ లో సెటప్ చేసినప్పుడు ప్రతిదీ మనకు కొత్తగానే అనిపిస్తుంది కదా. అదే ఈ మూవీకి మెయిన్ యూఎస్పీ. కాన్వర్జేషన్స్, ప్లాట్ పాయింట్స్ అండ్ మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ మేకర్స్ డిడ్ దర్ బెస్ట్ టు మేక్ దీస్ థింగ్స్ ఫ్రెష్. ఎంటైర్ ఫస్ట్ హాఫ్ వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి వాడుకున్నారు. బట్ ద ఇష్యూ ఈజ్ ఈ డిఫరెంట్ వరల్డ్స్ ఏవైతే చూపించారో అవి వాటిని అలా సర్ఫేస్ లెవెల్లో టచ్ చేసి వదిలేశారు అంతే. ఐ మీన్ కాశీలో జనాలు ఎలా సర్వైవ్ అవుతున్నారు, ప్రభాస్ కాంప్లెక్స్కి వెళ్ళాలని అంత స్ట్రాంగ్ గా ఎందుకు అనుకుంటున్నాడు, ఈవెన్ కాంప్లెక్స్ కూడా ఏవైతే చూపించారో ఇట్స్ నాట్ దాట్ ఇంట్రెస్టింగ్. అండ్ ఆల్సో మూవీ ప్లాట్ మొత్తం దీపిక చుట్టూనే తిరుగుతుంది. సో తనకైనా ఒక సాలిడ్ బ్యాక్ స్టోరీ ఉండుంటే ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఉండేది. ఓకే షీఈస్ ప్రెగ్నెంట్ అన్న ఒక్క రీజన్ తప్ప యాజ్ అన్ ఆడియన్స్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి వేరే రీజన్ లేదు. బట్ టు గివ్ క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ, కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలా బాగా రాసుకున్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యామియోస్ వర్క్డ్. కాస్టింగ్ ఈస్ పిచ్ పర్ఫెక్ట్. ఇన్ జనరల్ గా ప్రభాస్ ఒక 4 కాదు 10 మందిని ఎగరేసి కొట్టినా కన్విన్సింగ్ గానే ఉంటుంది. అలాంటిది ప్రభాస్ ని ఎగరేసి కొట్టాలంటే ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎల్స్ వుడ్ హావ్ బీన్ సూటెడ్ అదర్ దాన్ అమితాబ్ బచ్చన్ గారు. మూవీలో వచ్చే ప్రతి ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ ఫైట్ సీక్వెన్స్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సైఫై కాన్సెప్ట్స్ అండ్ ఫైట్ డిజైన్ భలే చేసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్ లో మూవీ డిప్స్ అ బిట్, బట్ దెన్ ఒక 20 minutes టెర్రిఫిక్ యాక్షన్ స్టెచ్ ఫాలోడ్ బై గూస్ బంప్స్ ఇండ్యూసింగ్ ఎండింగ్ made me excited about the coming parts of this Kalki cinematic universe. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే యాజ్ ఐ సెడ్ అమితాబ్ బచ్చన్ ఈజ్ ఎక్సలెంట్. వన్ అండ్ ఓన్లీ చాయిస్ అని చెప్పొచ్చు ఆ రోల్ కి అండ్ హీ కిల్డ్ ఇట్. ప్రభాస్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. ఆ ఫన్ యాంగిల్ని యాజ్ ఎక్స్పెక్టెడ్ చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఇట్స్ హిమ్ హూ మేడ్ సమ్ ఆఫ్ ద సీన్స్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. కమల్ హాసన్ ఆల్సో మేక్స్ అన్ ఇంపాక్ట్. ఇక దీపిక, శోభన, రాజేంద్ర ప్రసాద్ గారు, పశుపతి, బ్రహ్మానందం, శాశ్వత చటర్జీ ఇంకా చాలా పెద్ద కాస్టే ఉంది అండ్ ఎవ్రీవన్ డిడ్ వెల్ ఇన్ దేర్ రోల్స్. వీళ్ళు కాకుండా ఇంకా చాలా క్యామియోస్ ఉన్నాయి. ఆల్రెడీ సోషల్ మీడియా సర్కిల్లో పాపులర్ అయిన నేమ్సే. సమ్ వర్క్, సమ్ డిడెంట్. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్ వర్క్ బ్రిలియంట్ ఉంది. సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ స్మార్ట్లీ డన్. గుడ్ జాబ్ హియర్ యాజ్ వెల్. బీజిఎం బై సంతోష్ నారాయణ్ ఈస్ టెరిఫిక్. నాకు సాంగ్స్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. లాస్ట్లీ కమింగ్ టు నాగ్ అశ్విన్, he did a good job man. He got the mix right. He used sci-fi to move the proceedings and mythology to enhance them. And to be honest, making wise ee project oka nightmare lantidi. But man, did he pull it off or what? Writing visionlo he could have done better. He should have explored the worlds a bit more. కొన్ని పోర్షన్స్ కట్ చేసి ఉండొచ్చు. హీ షుడ్ హావ్ యూజ్ ద టైమ్ టు యాడ్ మోర్ లేయర్స్ టు ద క్యారెక్టర్స్. అండ్ దెర్ ఆర్ సమ్ చాయిసెస్ కంప్లీట్గా ఎడిటర్ని కూడా అనలేవు. అవి ఇంకొంచెం టైట్గా ప్రజెంట్ చేసి ఉండొచ్చు, పర్టికులర్లీ యాక్షన్ సీక్వెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ కానీ ప్రభాస్కి ఫస్ట్ ఫైటింగ్ జరిగే ముందు ఇద్దరికి 2 ఇండివిజువల్ సీన్స్ ఉంటాయి. అవి 1 by 1 చూపించారు. అలా కాకుండా ఇంటర్ కటింగ్ లో చూపించుంటే నెక్స్ట్ లెవెల్ హై ఉండేది అనిపించింది ఆ సీన్స్ లో. బట్ అలా జరగలేదు. అలా రెగ్యులర్ గా వెళ్ళిపోతాయి ఆ సీన్స్. బట్ అగైన్ దీస్ ఆర్ ఆల్ స్లిమ్ పికింగ్స్. ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అనేది ట్రయాలజీనో ఆర్ ఇంకా ఎక్కువ పార్ట్స్ కూడా ఉండొచ్చేమో. బట్ ఏ సినిమాటిక్ యూనివర్సిటీ కైనా ఫస్ట్ మూవీ చాలా ఇంపార్టెంట్ టు సెట్ ద టోన్. And Nagi did it very well. I am excited to see what he does next. Final word, big screen మీద ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. I liked it. Go for it. My review మీకు నచ్చినట్టయితే please subscribe to our channel and click the bell icon for more updates. Signing off, Team Thai View.